చూడండి మాధవరావు గారు, అమ్మాయి నచ్చింది. పెళ్ళయ్యాక ఉద్యోగం అనిపించాల్సిన అవసరం లేదు. వచ్చే ఇన్కమ్ ఎందుకు ఆపటం? ఏమంటారు? అవునండి, స్త్రీ స్వేచ్ఛ వెనకట్టకూడదనే మనస్తత్వం ఉన్నది. కట్నం మాట్లాడుకుంటే తాంబూలాలు పుచ్చుకుందాం. హలో ఎలిఫెంట్. ఏమే భారతి, నీకు పెళ్లి చూపులను మాతో చెప్పలేదే? రహస్యంగా పెళ్లి చేసుకుందామనా? దీనికి అన్ని రహస్యాలే. హే అటు చూడండి, పెళ్లి కొడుకు రోలర్లో ఉన్నాడే. ఈ బావయ్యని ఎక్కడో చూసినట్టుంది. అవును, మీ అమ్మాయికి మీరు ఎలా పరిచయం, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? వీళ్ళ నేను ఎప్పుడు చూడలేదే. మీరు చూడకపోవచ్చు. పెళ్లి కొడుకు గారు అంతర్వేద తీర్థానికి వచ్చినప్పుడు మా ఊరు మీద నుంచే వచ్చారు. అప్పుడు తెలుసు. ఆవిడ గారి స్నేహితులను బట్టే ఆవిడ బుద్ధులు చెప్పొచ్చు. అన్ని కేసులే, మీ అమ్మాయి కేసే. ఏంట్రోయ్, చీకట్లో ఉన్నప్పుడు శృంగారాలు మాట్లాడతావు, వెలుగులోకి వచ్చాక పోదులేంట్రా? ఏమోయ్, నీకు భారతం చేసుకునే హక్కుందా? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకుని ఆయన మాతో మాట్లాడే అర్హత ఉందా నీకు? ఆ రోజు నువ్వు మా ఇంటికి వస్తే తప్పలేదు, కానీ నీ పెళ్లి చూపులకు మేము రావడం తప్ప ఏమన్నా? ఏదో మంచింటి పిల్ల అనుకున్నాను గాని ఇలాంటి పరమ పోకిరి పిల్ల అనుకోలేదు నేను. ఓయ్, మమ్మల్ని ఏమన్నారు కానీ మా హీరో తరపున మనుషులు ఏమన్నా అన్నావా? మేము నీలాంటి వాళ్ళ కోసమే కరాటే స్కూల్లో చేరాం. ఈ మధ్య ఒక్క దెబ్బకు 100 కేజీలు తగ్గుతావురా. వీళ్ళతో గొడవ ఎందుకు? రండి పోదాం. రా బాబు, వాళ్ళతో సంబంధం రా. ఏమిటిదంతా? ఎవరు మీరు? మేమంతా ఎలాంటి వాళ్ళమైనా వచ్చింది మాత్రం మంచి పని కోసమే అంకుల్. లంకా దహనం రాముని విజయానికే కదా. అక్కడ ప్రభు ఆజ్ఞను తీసుకుని వచ్చిన దోతలం మేము. అయితే ఏంటంట? వాడెవడం మీరెవరు? ఓ ఇరగబడిపోతున్నారు. మీ నోళ్ళు పడిపోను దొంగ ముండలారా. ఓయ్ తిప్పుల బొమ్మ, ఎక్కువగా మాట్లాడుకు. మళ్ళీ ఇలాంటి పెళ్లి చూపులు పెట్టావో మేమంతా ఇలాగే వచ్చి పెళ్లి చెడగొట్టి టిఫిన్ తిని నిన్ను తిట్టి మరీ వెళ్తాం. కళను కూడా నిజం చేయటం ఈ ప్రభువుకి పుట్టుకతో వచ్చిన పంతం. మైండ్ ఇట్. నా చెల్లెలకి నీకు సంబంధం ఉందని ప్రచారం చేయడం కాకుండా సమాజంలో కింది చేత మనుషుల చేత నా చెల్లెలు పెళ్లి చూపులు జరగటం మీలాంటి సంస్కారం వ్యక్తులు చేయవలసిన పనేనా? ఓకే, మీరు అన్నది నిజమే, నేను చేసింది నిజమే, మీ చెల్లెలకు అన్యాయం జరిగింది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు చేసిన తప్పులు మగాడు కాబట్టి లెక్కలోకి రావు. ఒకవేళ వచ్చినా డబ్బుంది కాబట్టి ఎవరూ పట్టించుకోరు. కానీ నా చెల్లెలు ఆస్తి అంతస్తు డబ్బు ఏవీ లేని ఒక పేదింటి ఆడపిల్ల. ఓకే, మీ చెల్లెలు డబ్బు లేందే ఆడపిల్లే, అయితే నన్నేం చేయమంటారు? ఇలా చేస్తే జీవితంలో దానికి పెళ్లి అవుతుందంటారా? అవును, ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, అయితే నన్నేం చేయమంటారు? ఇంతవరకు ఆత్మాభిమానంతో వదిలిని దాని అహంకారాన్ని మొండిగా ఎదిరించింది. ఇప్పుడు అది పోయింది. నిజమే, పోయింది. అయితే నన్నేం చేయమంటారు? ఏం చేయాలో మీరే చెప్పండి. అలాగే, విత్ ప్రెషర్. అయితే ఓ పని చేయండి. మీ చెల్లెలు నాతో తిరిగిందని అభాండం, మీ ఆవేశం, నా మీద వచ్చిన చెడ్డ పేరు, మా తల్లి కోరిక, నా ఆనందం అన్నీ తిరిపోతాయి. మీ చెల్లెని నాకిచ్చి పెళ్లి చేయండి. నిజమా? ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ నేను అతను చేసుకోవడానికి సిద్ధంగా లేను. అది నా అభిమానానికి సంబంధించిన విషయం. ఒకవైపు నీ రాక్షస వదిన, ఇంకోవైపు ఆ వెధవ చలపతి గారు నీ మానాభిమానాన్ని కాకుల్లో పొడుస్తుంటే ఇంకా అభిమానం ఏంటమ్మా? అన్నయ్య, పావుని తెలిసాక దాన్ని మనం ఎలా ప్రేమిస్తావు? ఏట్లో కొట్టుకుపోతూ మునిగిపోయేవాడికి ఆ పాము ఆధారం దొరికిన చాలనిపిస్తుంది. అది నువ్వు ఇప్పుడున్న పరిస్థితి. అన్నయ్య, నువ్వెంత చెప్పినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మనకి పరిస్థితి కలిగించాలని అతను ఇలా చేశాడు. నేను ఓడిపోను. బ్రతుకు రోడ్డు మీద పడ్డాక గెలిచి సాధించేదేమిటి? నువ్వు అనుకున్నట్టే నేను అనుకున్నాను అతను నిన్ను మోసం చేశాడని. కానీ పెళ్లి చేసుకుంటానంటున్నాడే, ఆయన నీ అభ్యంతరం ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో అతను తప్ప నేను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అతన్ని చేసుకోవడం కంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది. మొండితనం పనికిరాదమ్మా. మొండితనం అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి, నా బ్రతుకు నా నిర్ణయానికి వదిలేయండి ప్లీజ్. అలాగే, తెల్లవారే వరకు నీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. నువ్వు అవునని చెప్పాలి, ఈ పెళ్లి జరగాలి, లేదా నేను చావాలి. నీ ఈక్వేషన్స్ నీవి కావచ్చు, నా ఈక్వేషన్స్ నావి కావచ్చు, కానీ ఆడదాని జీవితానికి ఈక్వేషన్ రాసేది మగాడు మాత్రమే అని గుర్తుంచుకో. నాకు తెలుసు నువ్వు నీ కథకి ఇలాంటి పిరికి ముగింపుకే సిద్ధపడతావని. నీలాంటి మగాళ్ళున్న లోకంలో ఆడవాళ్ల కథలకి కన్నీళ్లు ఉరితాడే ముగింపు. కానీ చావటం వల్ల నువ్వు సాధించేదేమిటో నేను తెలుసుకోవచ్చా? బ్రతికి 10 మంది ముందు అవమానంతోనూ అవహేళనతోనూ పతితిగా మిగలటం కంటే చావడమే మంచిది. చచ్చినంత మాత్రాన నీ మీద పడ్డ ముద్ర చెరిగిపోతుందనుకున్నావా? అంటే చావు నీ మీద పడ్డ నిందల్ని నిజమనుకునేలా చేస్తుంది. నాతో సంబంధం ఉంది గనకే నీకు పెళ్లి కాలేదని, అది భరించలేకే నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని అందరూ అంటారు. చెల్లెలు చెడిపోయింది గనకే చచ్చిపోయిందని మీ అన్నయ్య అనుకుంటాడు. మీ వదిన నువ్వు పతిత్వని నిర్ధారణ చేస్తుంది. ఊరు వాడ అదే అంటుంది, లోకం కూడా అదే నిజమని నమ్ముతుంది. నువ్వు చచ్చి మన ఇద్దరి మధ్య లేని సంబంధాన్ని బ్రతికిద్దాం అనుకుంటున్నావా?
ధైర్యం ఉన్న ఆడదానమైతే బ్రతికి సాధించాలి, పౌరుషం ఉన్న మనిషివైతే పంతం పట్టి సాధించాలి. అంతేగాని పిరికి దానిలాగా, చేతకాని దానిలాగా, అసమర్థురాల్లాగా నువ్వు చస్తే నువ్వు చావటం ఓటమి అవుతుంది. నేనే గెలుస్తాను. ఓడిపోయానని ఒప్పుకుంటే వేసుకో ఉరితాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అవును, చావకూడదు, బ్రతికి సాధించాలి. నా బ్రతుకు నల్లరు పెట్టిన ఈ మనిషిని సాధించాలి. తీసుకోండి. ఇది ఒకరు తీసుకోవడానికి కాదు, జీవితాన్ని కలిసి పంచుకోవడానికి గుర్తుగా మనిద్దరం పంచుకుని తాగడానికి. ఆహా, అయితే మన మొదటి రాత్రి విషం పంచుకొని తాగాలి. ఈ హంగామా అంతా శ్మశానంలో ఏర్పాటు చేస్తే బాగుండేది. ఎందుకంటే రాక్షసంగా జరిగిన ఈ పెళ్లికి, ఆత్మీయతలు అనురాగాలు లేని ఈ రాత్రికి ఇన్ని అలంకారాలు ఎందుకు? ఆమె కరెక్ట్? నువ్విలా మాట్లాడడం, ఇంత ఆవేశపడటం నేను తప్పనను. కానీ నువ్వు నన్ను కాదనటానికి కారణం తెలుసుకోవడానికి కానీ, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి కానీ ఒక్క అవకాశం నాకు ఇవ్వలేదు. ఈ రాత్రి నీకు సమాధానం చెప్పి నేనే తప్పు చేయలేదని నిరూపించుకోగల నమ్మకం నాకుంది కాబట్టి ధైర్యంగా ఇదంతా చేశాను. అంతేకాదు, మీరింకా చేయగలరు. డబ్బుంది కదా అని ఏమైనా చేయగలరు, ఎందరైనా కొనగలరు. కానీ కొనలేనిది మనసుని నాకు తెలుసు. ఏం జరిగినా ఈ రోజు నుంచి మనిద్దరం కలిసి ఒకటిగా బ్రతకవలసిన వాళ్ళం. మన మధ్య అపోహలు ఉండటానికి వీల్లేదు. అసలు నేను చేసిన తప్పేమిటి? ఎందుకు నువ్వు నా నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నావు చెప్పు. ఏ ఇంకో కట్టుకథ చెప్పి నన్ను మోసం చేయడానికా? మోసం చేయడానికి నిన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదుగా. మీ అహంకారం నెగ్గించుకోవడానికి మీరెన్నైనా చెప్తారు. మీ అవసరం తీరాక నా గొంతు నిలిమి మీ అడ్డు తొలగించుకోవడానికి మీకు పెద్ద పనేం కాదుగా. భారతి, నువ్వు సంస్కారం ఉన్న ఆడదానం అనుకున్నాను. ఆస్తి అంతస్తు లేకపోయినా అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న ఆడదానం అనుకున్నాను. కానీ ఇంతకు దిగజారి మాట్లాడతావని అనుకోలేదు. మాటలు అనవసరం. మీరిదంతా చేసింది దేనికి? ఈ శరీరాన్ని అనుభవించడానికేగా. బలి పశువులా మీ ముందు నిలబడ్డ ఆడదాని ముందు మీరు ముసలి కన్నీళ్లు కార్చనవసరం లేదు. అయినా మీరు గెలిచింది నా శరీరాన్ని గాని నా మనసును కాదని గుర్తుంచుకొని మాట్లాడండి. నీ శరీరమే కావాలనుకుంటే ఇన్ని రోజులు అక్కర్లేదు. నీ మనసు గెలిచిన నాడే మళ్ళీ నిన్ను నేను ముట్టుకునేది. అది జన్మలో జరగని పని. అపార్థాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ఎన్నో జన్మలు అక్కర్లేదు. ఒక్క క్షణం చాలు. చూడండి, పగబట్టి నా మెళ్ళో మీరు పసుపు తాడు కట్టారు. ఈ తాడే మీ జీవితానికి ఉరితాడు చేసి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. వద్దని మీరే నాకు విడాకులు ఇచ్చేదాకా సాధించి తీరుతాను. ఛాలెంజ్ చేస్తున్నావా? సాధించడం వస్తే ఈ ప్రభు తర్వాత ఎవరైనా. ఆడది అయినంత మాత్రాన ఈ భారతి ఏం తక్కువైంది కాదు. భారతి, ఒక్క విషయం గుర్తుంచుకో. ఏ రోజైతే నీ మనసు నాదవుతుందో, ఏ రోజైతే నా మనసు నీకు అర్థమవుతుందో, ఆ రోజే నిన్ను తాళికట్టు నిల్లాలిగా భావిస్తాను. నీ మనసు గెలిచినాడే నిన్ను నేను అందుకుంటాను. నేను మాత్రం మనం విడిపోయే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. ప్రభు, ఎక్కడికి రా? ఆఫీస్కేనా? అవునమ్మా. అమ్మ పిచ్చిది, ఏం తెలుసులే అనుకుంటున్నావేమో. జరిగిందంతా నాకు తెలుసు. అమ్మా, అసలు ఏం జరిగింది? ఏమిట్రా జరిగేది? కోడల కంటే ముందు నువ్వు లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్తే ఏమిటి అర్థం? ఆ అమ్మాయి ఇంటి కొత్తగా వచ్చిన పిల్ల. ఏవెక్కడున్నాయో ఎలా తెలుస్తుంది? అన్నీ తెలియజేయొద్దు. వెళ్ళు, కోడలికి చెప్పి ఆఫీస్కి వెళ్ళాలిరా. చెప్పేళ్ళనే బయలుదేరానమ్మా, మధ్యలో నువ్వే ఆప్ చేసావు. భారతి, భారతి, వస్తున్నా. భారతి, మన ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అమ్మకి తెలియకుండా ఉండటం మంచిది. ఎన్నాళ్ళని తెలియకుండా ఉంటుంది? ఎప్పుడో ఒక రోజు తెలుస్తుందిగా. ఈ పరిస్థితుల్లో ఆమెకి విషయం తెలియడం మంచిది కాదు. ఆమె ఆరోగ్యం కూడా బాగలేదు. ప్లీజ్. ఓకే. ఊలే కదా, ఈరోజు తీసుకొస్తాను. ఓకే. పరంధామా, నా ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే ప్రతి గరుడాష్టమికి నీకు తేనెతో అభిషేకం చేయిస్తాను. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానికోసం ఆలోచించి ప్రయోజనం ఏంటి? పెళ్లి కావచ్చు, పిల్లలు పుట్టచ్చు. కోకల కామేశ్వరరావు గారి కాపురంలో కలహారణం వల్ల సెకండ్ హీరో సన్యాసిరావు చేసినట్టు చేసేస్తానక్క. ఏడు చేసాడేడు సన్నాసి. మొగుడు లేకుండా చూసి పెళ్ళని రేపుకొని చేశాడా? అది కాదక్కాయ్, రా చెప్తాను. వాళ్ళ కాపురంలో కలతలున్నాయేమో చూడాలి, లేకపోతే మనమే రెచ్చగొట్టాలి. లేదనుకో కలహాలు మనమే సృష్టించాలి. అప్పుడు నక్కబొక్కల పుల్లమ్మగారి నవల వంటింటి కుందేల్లో హీరోయిన్ పరిస్థితి అవుతుంది భారత్ సంగతి. అప్పుడు
ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ చూడకుండా నేను రెచ్చిపోతానక్కాయ్. ఆ పని చేశారా తమ్ముడు? నేను కొండ మీద నూకాలమ్మకి ఎర్ర కోడి పెట్టిన బలిస్తాను. భారతి, కొత్త కోడలివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? నువ్వు కూర్చో. కోడలిగా కొత్తదాన్ని అయినా కూడా ఈ పనులకి నేను పాతదాన్ని అత్తయ్య. మీరంతా భోంచేసిన తర్వాత నేను చేస్తాను. ఆడది ఇంటి పనులు చేయడమే అవమానం అనుకునే ఈ రోజుల్లో నువ్వు మా ఇంటి కోడలుగా రావడం మా ప్రభువు చేసుకున్న అదృష్టం అమ్మా. పెళ్ళయ్యాక తెలిసిందమ్మా నేనెంత అదృష్టవంతుణ్ణో. పెళ్ళాన్ని చూసి మురిసిపోవడం చాలు గాని నువ్వు అన్నం తిని కంచంలో మాత్రం చేయగడుకు. అదేమిటమ్మా కంచంలో చేయి గడక కాళ్ళు కడుగుతావా? నువ్వు భోంచేశాక అదే కంచంలో అమ్మాయి భోంచేస్తుంది, నువ్వు మాత్రం చేయగడుకు. ఆహా, తల్లి కొడుకులు ఇద్దరు ఐకమత్యంగా భోజనం చేస్తున్నారంటే అమ్మో, ఇందులో చాలా గొప్ప విశేషం ఉండి ఉండాలిరా. రే, నీకు పెళ్ళయింది, మీ అమ్మ రోగం కుదిరిపోయిందిరా. మావయ్య ఈ ఒక్క రోజైనా మాతో భోంచేయచ్చుగా. రే, తాగేవాడు తినేవాడికి లోకువ, తినేవాడు తాగేవాడికి లోకువ. కానీ ఇద్దరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందిరా, తిన్నాక తాక తప్పదు, తాగాక తినక తప్పదు. అయ్యయ్యో, సారీ అమ్మా, కడిగేశాను. ఆ? కోడలు భోజనం చేస్తుందా? కాదు, వాడు చేయి గడిగేసుకున్నాడు. ఎరా, ఆ కంచంలో కోళ్ళ అన్నం తినాలని చెప్పానా? ఎందుకు చేయి గడిగావు? మర్చిపోయానమ్మా, రేపు తప్పకుండా కడగను. వస్తానమ్మా. చూసావా అన్నయ్య, కోళ్ళు ఎంత బాధపడుతూ వెళ్తాందో. ఈ రోజుల్లో కుర్రాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు ఏమీ పట్టించుకోవటంలా. చీ చీ చీ. పిచ్చి చెల్లెమ్మా, అరిటాకులో అన్నం తినడం తాతల కాలం, కత్తులు కటాలతో తినడం నవీన కాలం, అరుగు మీద ఆవకాయ తినడం వచ్చే కాలం. మగుడు తిన్న ఎంగిలి కంచంలో పెళ్ళం అన్నం తినకపోతే నష్టం ఏమీ లేదు, కానీ ఆ ఎంగిలి కంచాన్ని తన చేత్తో తను కడుక్కునే ఓపిక పెళ్ళానికి ఉంటే చాలమ్మా.